కోల జనార్దన్ గౌడ్ గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి తెలంగాణ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ వ్యవస్థాపకులు. ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం ఇంత కీలక స్థాయిలో ఇంత ఉవ్వెత్తున ఎగిసిపడడానికి కారణం జేఏసీ. అట్లాంటి జేఏసీని రూపొందించినటువంటి వ్యక్తి, అట్లాంటి జేఏసీ వ్యవస్థాపకులు కోల జనార్దన్ గౌడ్ గారు. వారు మనతో ఈరోజు మాతృక స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం, ముచ్చటించుదాం. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అన్నను అడగాల్సినవి చాలా ఉన్నాయి. వాటిని అడిగి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. జనార్దన్ అన్న, చాలా రోజులైందన్న మిమ్మల్ని చూసి. ఎలా ఉన్నారు? బాగున్నారు. తీవ్రమైనటువంటి యాక్సిడెంట్ ఒకటి జరిగింది, ప్రాణాపాయ స్థితిలోకి పోయింది రోహిణి హాస్పిటల్లో. అప్పుడు నేను వచ్చి ఐసీలో ఉన్నప్పుడు చూసిన, నేను గ్లాసు నుంచి ఇట్లా చూస్తే అసలు ఫేస్ అంతా షేప్అవుట్ అయిపోయి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. అసలు మీరు బతికి బట్టగడుతురానికి మేము అసలు ఊహించలేదు. అట్లాంటి పరిస్థితి ఉండే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మనం అందరం తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినాము, రాష్ట్రం వచ్చింది. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా నడుస్తున్నప్పుడు ఎక్కడ ఏ వేదిక మీద చూసినా, ఎక్కడ చూసినా కాలుకి బలపం కట్టుకొని రికాము లేకుండా అసలు తిన్నరా తినలేదా, నాకు తెలిసి ఒక అరటిపండు తిని ఒక రోజంతా తిరిగేది మీరు. ఒక అరటిపండు తిని ఒక రోజంతా తిరిగేది. ఎక్కడన్నా కలిస్తే ఎవరన్నా టీ ఆఫర్ చేస్తే ఛాయలు బాగా తాగేది. సో అట్లా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం కోసం మీరు అల్పెరకకుండా కృషి చేసింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొంత తెరమరుగు అయినట్టుగా అంటే కనిపించింది. ఎందుకు అట్లా జరిగింది? నిజానికి మీరు అడిగిన ప్రశ్న చాలా న్యాయమైంది, సందర్భోచితం. తెలంగాణ వచ్చిన తర్వాత నేను తెరమరుగు ఏం కాలేదు. కానీ ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినామో ఆ లక్ష్యం నెరవేరకపోగా మరింత సంక్లిష్టమైన స్థితిలోకి నెట్టివేయబడ్డది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నిజానికి తెలంగాణలో ప్రజాస్వామ్యం నినాదంతో ఒక సంస్థ పనిచేస్తే, ఒక 2 సంస్థలు పనిచేస్తే, తెలంగాణలో బహుజన రాజ్యం నినాదంతో ఇంకొక సంస్థ పనిచేసింది. అవి ఏవంటే తెలంగాణ జనసభ, తెలంగాణ ఐక్యవేదిక. ఈ 2 కూడా తెలంగాణలో ప్రజాస్వామ్యం నినాదంతో పనిచేసినాయి. తెలంగాణ మహాసభ తెలంగాణలో బహుజన రాజ్యం నినాదంతో పనిచేసింది. తెలంగాణ జనసభకు నాయకత్వం వహించింది ఆకుల భూమయ్య, గద్దరన్న, పాశం యాదగిరి, మిగతా మహనీయులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసి నాయకత్వం వహించారు. తెలంగాణ ఐక్యవేదికకు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, విమలక్క వీళ్ళందరూ కూడా నాయకత్వం వహించారు. హనుమాన్లు వీళ్ళందరూ కూడా. తెలంగాణ మహాసభకు మారోజు వీరన్న మార్గదర్శనంలో డాక్టర్ చెరుకు సుధాకర్, బెల్లయ్య నాయకు, వలిగ ప్రభాకర్ ఇటువంటి వాళ్ళందరూ కూడా, ఊస, కంచైలయ్య, కేజీ సత్యమూర్తి వీళ్ళందరూ కూడా పనిచేసింది. ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినామో ఆ లక్ష్యం కోసం తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో ఈ 3 సంస్థలు కన్స్ట్రక్టివ్గా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేస్తూ వచ్చింది. ఈ 3 సంస్థలకు ఉమ్మడి వేదికగా ఉన్నటువంటి ఏపీటీఎఫ్ అనే ఒక ఉపాధ్యాయ సంఘం కూడా భావజాల వ్యాప్తిలో, జన సమీకరణలో అన్ని రకాలుగా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉన్నది. ఈ 4 సంస్థలు మొత్తం ఉద్యమాన్ని మీదేసుకొని పనిచేస్తూ వచ్చినాయి. ఉద్యమం కొనసాగుతున్న సందర్భంలో ఇదే ఆకాంక్షతో అనేక సంఘాలు ఏర్పాటై వేరువేరుగా ఎవరి స్థాయిలో వాళ్ళు, ఎవరి ప్రాంతాలలో వాళ్ళు పనిచేస్తూ వచ్చారు. ఆ మొత్తం ఉద్యమాల సమ్మిళితమే తెలంగాణ ఉద్యమం. అట్లా కొనసాగుతూ వచ్చింది. 2001 వరకు నేను చెప్పినటువంటి ఈ సంస్థలతో పాటుగా ఇంకో కొన్ని ప్రజా సంఘాలు ఎక్కడికక్కడ ఏర్పాటై పనిచేస్తూ వచ్చినాయి. ఉద్యమ ప్రారంభంలో తెలంగాణ జనసభ, తెలంగాణ ఐక్యవేదిక, తెలంగాణ మహాసభల నాయకత్వంలో పనిచేస్తున్న సందర్భంలో అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉండే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఉద్యమకారుల మీద తీవ్రమైన నిర్బంధాన్ని అమలు చేస్తూ కార్యకర్తల్ని అరెస్టులు చేయడం, చిత్రహింసలకు గురి చేయడం, ఎన్కౌంటర్ హత్యలకు కూడా పాల్పడడం ఇవన్నీ కూడా జరిగినాయి. వరంగల్ జిల్లాలోనే పద్మాక్షమ్మ గుట్టకు గొప్ప కళాకారుడు ఐలయ్యని తీసుకుపోయి చంపేయడం జరిగింది, తెలంగాణ జనసభ కార్యకర్త ఆయన. అట్లా ఆ నిర్బంధం తీవ్రమైన సందర్భంలో ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్ను ప్రజల్లోకి తీసుకుపోయే సందర్భంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం తీవ్రమైన నిర్బంధాన్ని అమలు చేస్తున్నది. ఆ నిర్బంధాన్ని తట్టుకొని ముందుకు పోవాలంటే కొంత వెసులుబాటు కూడా, అంటే ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలంటే కొంత వెసులుబాటు కూడా అవసరం అని ఆలోచించి కొంతమంది రాష్ట్రాయిలో పనిచేసేవాళ్ళు కేసీఆర్ దగ్గర పోయి కేసీఆర్తో సంప్రదింపులు జరిపి కేసీఆర్ ద్వారా ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయించి, ఒకవైపున ప్రజా సంఘాలు, ఇంకోవైపున రాజకీయ పార్టీ
ఈ రెండు కూడా కోఆర్డినేషన్తో పనిచేస్తూ పోయినాయి. కొన్ని సందర్భాలలో కేసీఆర్ చాలా దూకుడుగా ముందుకు వచ్చిండు. ఇంకొన్ని సందర్భాలలో ఆయనకు అవసరం లేదనుకున్న సందర్భంలో వెనక్కి తగ్గడం కూడా చూసిన. ఆ వెనక్కి తగ్గిన ప్రతి సందర్భంలో ఈ సంఘాలు, తెలంగాణ కోసం ఏర్పాటైన సంఘాలు ఎప్పటికప్పుడు తమ శక్తిని కూడగట్టుకొని కార్యక్రమాలు ఉధృతం చేస్తూ ముందుకు తీసుకుపోయినటువంటి ఆ నేపథ్యం మనకు తెలుసు. అయితే ఈ కార్యక్రమాలు ఒకవైపున తెలంగాణ కోసం ఏర్పాటైన సంఘాలు, రెండో వైపున టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో కొన్ని కార్యక్రమాలు ఇవి జరుగుతున్న సందర్భంలో ఈ కార్యక్రమాలు కూడా సరిపోతలేవు. ఇటు ప్రజా సంఘాలను, అటు టీఆర్ఎస్ పార్టీని, ఇతర ప్రజా సంఘాలన్నింటిని కూడా కోఆర్డినేషన్ చేయడం కోసం ఒక ఇంటెలెక్చువల్ ఫోరం అవసరమనే ఉద్దేశంతో తెలంగాణ విద్యావంతుల వేదికను 2004లో ఏర్పాటు చేయడం జరిగింది ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలో. అట్లా తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ జనసభ, తెలంగాణ ఐక్యవేదిక, తెలంగాణ మహాసభ ఇవన్నీ కూడా పనిచేస్తూ వచ్చినాయి. కొనసాగింపులో భాగంగా సరే ఉద్యమాలు ఉధృతమైనవి, సంఘాల సంఖ్య పెరిగింది, కార్యక్రమాలు పెరిగినాయి. ఇచ్చిన కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలు పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ప్రాసెస్ కొనసాగుతూ వచ్చింది. అయినా వీటన్నింటినీ ఇంకా కోఆర్డినేట్ చేయడంలో ఇంకొక ఏదో గ్యాప్ ఉన్నదనే ఆలోచనతో ఎప్పటికప్పుడు మాలాంటి ఆలోచిస్తూ ఇంకేం చేస్తే బాగుంటుంది అనేది ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ముందుకు పోయేవాళ్ళం. ఆ సందర్భంలోనే వేరువేరుగా ఏర్పాటైనటువంటి సంఘాలన్నింటినీ కలిపి ఒక జేఏసీగా ఏర్పాటు చేసి వాటన్నిటిని కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలనే ఆలోచనతో తెలంగాణ జేఏసీని ఏర్పాటు చేసినాం. అది వరంగల్ జిల్లా కేంద్రంగా. విడివిడిగా ఉంటే మన బలం సరిపోదు. సో కలిసి ఉంటే మన గొంతు ఒకటవుతుంది, బాగా వినిపిస్తుంది, మన బలం కూడా, జనబలం కూడా ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఒకే లక్ష్యం కోసం పనిచేసే వేర్వేరు రాజకీయ అభిప్రాయాలు, వేర్వేరు రాజకీయ కార్యక్రమాలు కలిగినటువంటి సంస్థలను, పార్టీలను ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొని వస్తే అది సంఘటితమై పెద్ద ఎత్తున ప్రభావం చూపగలిగే స్థాయిలో ప్రజలు కనపడుతుంది. ప్రజలు కూడా రెస్పాండ్ అయ్యి దాన్ని ఓన్ చేసుకుంటారని అనే ఉద్దేశంతో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజానికి నేను తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేయడం, దాన్ని జనంలోకి తీసుకుపోవడం ఎంతో కష్టమవుతుంది అనుకొని ఆలోచిస్తూ ముందుకు వచ్చినాం. కానీ జనం చాలా తొందరగా దాన్ని రిసీవ్ చేసుకున్నారు. ఒక 100 మందితో సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటే 500 మంది వచ్చేవాళ్ళు. 500 మందితో సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటే 1000 మంది, 2000 మంది వచ్చేవాళ్ళు. వరంగల్లో తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత ఒక పెద్ద ఈవెంట్స్ 2 చెప్తా. ఒక ప్రోగ్రాము కాజుపేట నుండి వరంగల్ వరకు ఏమాత్రం గ్యాప్ లేకుండా 13 కిలోమీటర్ల దూరం ప్రజలందరినీ, విద్యార్థులందరినీ సమీకరించి రోడ్ల మీద తీసుకొని వచ్చి మానవహారం చేపట్టినాం. అది ఒక చారిత్రక సంఘటన. వరంగల్ నుండి కాజుపేట వరకు ఈ మెయిన్ రోడ్ మీదకి ఎక్కడ గ్యాప్ లేకుండా 13 కిలోమీటర్ల దూరం మానవహారం చేపట్టినాం వరంగల్ జిల్లా తెలంగాణ జేఏసీలో. చాలా పెద్ద ప్రోగ్రాం. 13 కిలోమీటర్లు ఎక్కడ గ్యాప్ లేకుండా 13 కిలోమీటర్లు. దాని కొనసాగింపులో భాగంగా హన్మకొండలో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ఏ రాజకీయ పార్టీల భాగస్వామ్యం లేకుండా కేవలం ప్రజా సంఘాలతోనే ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసినాం. హన్మకొండ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్లో. అది హైగ్రవచారి పేరు ఉన్నది కానీ అది హైగ్రవచారిది కాదు. ఆ గ్రౌండ్లో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసినాం. ఆ బహిరంగ సభ కూడా దాన్ని విజయవంతం చేయడం కోసం ఒక 2-3 వేల మంది వస్తారేమో అని అనుకున్నాం. కానీ 20,000 మంది వచ్చారు. అసలు గ్రౌండ్ సరిపోలేదు. గ్రౌండ్ సరిపోక మొత్తం జనం రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద నిలబడ్డారు. చాలా గ్రాండ్గా జరిగింది. అట్లా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినాం. అన్న, తెలంగాణ ఉద్యమంలో జేఏసీని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిండ్రు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని అంటే అన్ని ప్రజా సంఘాలని కలిపి ఒక కార్యక్రమాన్ని ఇస్తూ దాన్ని విజయవంతం చేయడం కోసం మీ వంతు పాత్ర మీరు చేసిండ్రు. అయితే ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా మీరు అన్నట్టుగా 2 రకాల వాయిసెస్ కొన్ని వినిపించినాయి. ఏంటంటే ఒకటేమో తెలంగాణ రావాలనే, ఒక తెలంగాణ రాష్ట్రం కావాలనేది ఒక వాయిస్. ఇంకొక వాయిస్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వస్తే దాంట్లో మా ఇంపార్టెన్స్ ఏంది అనేటువంటి ఒక వాయిస్ కూడా దళిత బహుజనుల నుంచి ఒక వాయిస్ కూడా వినిపించింది. అంటే ఎట్ ది సేమ్ టైము స్వాతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు కూడా స్వాతంత్రం వస్తే ఎవరికి వస్తుంది? దళిత బహుజనులకు రాదు, ఇప్పుడు ఉన్నటువంటి అగ్రకులాలకు వస్తుంది. సో వాళ్ళ చేతిలో దేశాన్ని పెడితే మేము మళ్ళీ బానిసలుగా ఉండాలా, సో అధికారంలో మాకు కూడా భాగస్వామ్యం కావాలి అనేటువంటి ఒక వాయిస్ అంబేద్కర్ గారి నేపథ్యంలో స్వాతంత్ర పోరాటంలో అప్పుడు అంబేద్కర్ గారు వినిపించడం జరిగింది. ఎట్ ది సేమ్ టైము తెలంగాణ ఉద్యమంలో కూడా రాష్ట్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా రాష్ట్రం వస్తే
దళిత బహుజనులకు ఏమొస్తుంది, అధికారంలో భాగస్వామ్యం అయితే రాదు కదా. సో మళ్ళీ మేము తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రకులాలు పాలిస్తే మళ్ళీ మేము ఇక్కడ పాలితులుగానే ఉండాలా, అధికారంలో భాగస్వామ్యం అవసరం లేదా మాకు అనే ఉద్దేశంతో అధికారంలో భాగస్వామ్యం కావాలి, దళిత బహుజనులకు రాజ్యాధికారం కావాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా ఒక పోరాటం జరిగింది సైమల్టేనియస్గా. నిజానికి ఇది చాలా మంచి ప్రశ్న. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వాతంత్రోద్యమ కాలంలో, అప్పుడు స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించిన గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ లేదా పటేల్ ఇటువంటి జాతీయ నాయకులందరితో అంబేద్కర్ పెద్ద ఎత్తున చర్చ పెట్టిండు. మీరందరూ బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు, ఆ పోరాటాల్లో మా బహుజనులను కూడా పాల్గొనాలని చెప్పి ఆహ్వానిస్తున్నారు. మేము పాల్గొంటాం, ఉద్యమానికి నాయకత్వం వహిస్తాం, ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. దేశం బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత ఈ దేశంలో ఉన్న మెజారిటీ ప్రజలైనా, కష్టజీవులైనా, ఇప్పుడు బానిసలుగా బతుకుతున్నటువంటి మా బహుజనుల జీవితాల్లో ఎటువంటి మార్పులు వస్తాయి, వాళ్ళకు మీరు ఇచ్చే హామీ ఏంటిదని అంబేద్కర్ అప్పుడు వాళ్ళను ప్రశ్నిస్తే అప్పుడు గాంధీ, నెహ్రూ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ముందు దేశానికి స్వాతంత్రం రానివ్వండి, దేశానికి స్వాతంత్ర్యం వస్తే దేశం మనదవుతుంది, ప్రజలు మన వాళ్ళు, పాలకులు మన వాళ్ళు, మన ఓట్లతో మన పాలకులు ఎన్నుకుంటాం కాబట్టి మన పాలకులు మన ప్రజల ప్రయోజనాల కోసం, ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేసి దాన్ని అమలు చేసుకొని ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ బాగుపడే విధంగా ఒక విధానపరమైన ప్రకటన చేసుకొని దేశాన్ని బాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ జరుగుతున్నటువంటి స్వాతంత్ర ఉద్యమానికి మద్దతు చేయాలని చెప్పి వాళ్ళందరూ ఆహ్వానించారు. అంబేద్కర్ చాలా జాగ్రత్త తెలివైనడు కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకొని పనిచేస్తూ వచ్చాడు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీల మీద అంబేద్కర్కు నమ్మకం కుదరలేదు. ఎందుకంటే వీళ్ళు తరాలుగా చేస్తున్నటువంటి మోసాలు, దోపిడీ ఇదంతా కూడా అంబేద్కర్ క్షుణ్ణంగా పరిశీలించినటువంటి వ్యక్తి, అధ్యయనం చేసినటువంటి వ్యక్తి, అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి వీళ్ళ మాటలను పూర్తిగా నమ్మలేదు. ఒకవైపున వీళ్ళతో కలిసి పనిచేస్తూనే రెండో వైపున దేశంలో ఉన్న బహుజనులందరినీ కూడా సమీకరించి ఒకవైపున జాతీయోద్యమానికి అంటే బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే అదే సందర్భంలో బహుజన విముక్తి పోరాటానికి కూడా ఆయన బాటలు వేసిండు అంబేద్కర్. అయితే దేశానికి స్వాతంత్రం వచ్చింది, బ్రిటిష్ వలస పాలన పోయింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశ ప్రభుత్వం ఒకటే ఏర్పాటైన తర్వాత అంతకంటే ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, బ్రిటిష్ వలస పాలన నుంచి భారతదేశం విముక్తి చెందితే ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు వీళ్ళందరూ కూడా ఒక సుసంపన్నమైన జీవితం గడపడానికి ప్రభుత్వాలు సహకరిస్తాయి, ప్రణాళికలు తయారు చేస్తారు, దాన్ని అమలు చేస్తారని చెప్పి హామీలు ఇస్తూ ఉద్యమంలో భాగం చేసింది ఏదైతే ఉన్నదో దానికి పూర్తి వ్యతిరేకమైన పాలన ఈ దేశంలో కొనసాగుతున్నది. దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పటికి కూడా 75 ఏళ్ళు ఇప్పటికి గడిచిపోయింది. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు పరిశీలించినా కూడా ఈ దేశంలో ఆధిపత్య కులాలుగా పిలువబడుతున్నటువంటి కొన్ని దోపిడీ కులాలు మాత్రమే అసెంబ్లీ కానీ, పార్లమెంటు కానీ, లేదా ఇతర రాజకీయ పదవులకు లేదా పార్టీ పదవులకు వాళ్ళే నామినేట్ అయ్యి లేదా ఎన్నికై మొత్తం ప్రభుత్వాన్ని మొత్తం కూడా వాళ్ళ కబ్జాలో పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దేశ సంపద మొత్తం కూడా 75 ఏళ్ళుగా కొన్ని కుటుంబాలు, కొంతమంది పెట్టుబడిదారులు, కొంతమంది రాజకీయ నాయకులు అనేక రకాలుగా అవినీతికి పాల్పడి సంపద దోచుకొని వందల వేల కోట్ల నుంచి ఈరోజు లక్షల కోట్లకు ఎదిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దేశంలో మెజార్టీ ప్రజలైన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు 75 ఏళ్ళు గడిచినప్పటికీ ఇంకా కష్టజీవులుగానే వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తాను. ఎక్కడ కూడా వాళ్ళ జీవితాల్లో మార్పు కనపడతలేదు. అంటే అదంతా కూడా ఈ దేశంలో ఉన్న పాలకులుగా చెలామణవుతున్నటువంటి ఆధిపత్య కులాలు కష్టజీవులకు అంబేద్కర్కు చేసినటువంటి మోసం. అది స్వాతంత్రోద్యమానికి సంబంధించి, బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి సంబంధించి మనకు అది కనపడుతుంది. సేమ్ అదే పరిస్థితి తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో అంబేద్కర్ గారు మిగతా వాళ్ళతో ఎట్లయితే చర్చలు జరిపి ఆ చర్చల్లో విఫలమైనలో దాన్ని అధ్యయనం చేసినటువంటి మన దగ్గర ఉన్నటువంటి కొంతమంది విద్యావంతులు ముందు జాగ్రత్తగా తెలంగాణలో బహుజన రాజ్యం అనే నినాదంతో తెలంగాణ మహాసభను ఏర్పాటు చేసి చాలా బలంగా ఆర్గనైజేషన్ ప్రజలకు తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేసి జనాలందరినీ కూడా సమీకరించి ఉద్యమంలో భాగం చేస్తున్నప్పుడే ఈ ఉద్యమం బలోపేతమైతే మన ఆధిపత్య కులాల దోపిడీని ప్రశ్నించేటువంటి ఉద్యమం కాబట్టి మన దోపిడీని ప్రశ్నిస్తారు. ఇప్పటిదాకా దోసుకున్న దాన్ని వాళ్ళు ప్రాసిక్యూట్ చేసి మనల్ని కూడా అరెస్ట్ చేసి జైల్లో పాలు చేసి సంపద మొత్తం కూడా ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం, ఆ ప్రమాదం ఉంటుందని గుర్తించి
ఈ బహుజన ఉద్యమాన్ని ఎవరైతే నిర్మించిందో వాళ్ళ మీద తీవ్రమైన నిర్బంధాన్ని అమలు చేసి దానికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళని వాళ్ళ మీద దాడులు చేసి హత్య చేసినటువంటి చరిత్ర కూడా మన కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి అక్కడి నుంచి మనం చూడాల్సి ఉంటుంది ఈ నేపథ్యం అంతా కూడా. ఎట్లయితే మేము తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో, నేను తెలంగాణలో 96 నుండి తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ వచ్చిన ప్రొఫెసర్ జయశంకర్తో, ప్రొఫెసర్ కోదండరాం లేరప్పుడు ప్రొఫెసర్ జయశంకర్, భూపతి కృష్ణమూర్తి, ప్రొఫెసర్ జనార్దన్ రావు, బుర్ర రాములు, ప్రొఫెసర్ వెంకటనారాయణ వీళ్ళందరితో కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నేను కాళోజీతో చాలా సందర్భాలను చర్చ పెట్టినాం. రేపు జరగబోయే ఉద్యమం ఎటువైపు పోతుందని చెప్పి చర్చ పెడితే ఆయన ఉద్యమ ప్రారంభంలో 100% మద్దతుగా ఉన్నారు. కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైన తర్వాత వీడు బద్మాష్ గారు వీడు నమ్మొద్దని చెప్పి మొదటి నుండి హెచ్చరిస్తూ వచ్చినటువంటి ఒకే ఒక్క నాయకుడు కాళోజీ. మొదటి నుంచి కూడా ఆయన ఎప్పుడు నమ్మలేదు. వరంగల్ నుండి కాళోజీ నమ్మలేదు, హైదరాబాద్ నుండి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ కూడా నమ్మలేదు. వాళ్ళిద్దరు కూడా చాలా ముందు చూపుతో పనిచేస్తూ వచ్చిండ్రు. ప్రతి సందర్భంలో అనుమానిస్తూ మాట్లాడుతూ వచ్చిండ్రు. కేసీఆర్ని అనుమానించాలి, కేసీఆర్ని ఎప్పటికప్పుడు స్కాన్ చేయాలి, మనం పూర్తి విశ్వాసంలోకి తీసుకోవాల్సిన వ్యక్తి కాదు, మీరు చాలా జాగ్రత్తలు తీసుకొని పనిచేయాలని చెప్పి ఎప్పటికప్పుడు అనుమానిస్తూ సరైన దిశలో నడిపించే ప్రయత్నం చేస్తూ వచ్చిండ్రు. వాళ్ళిద్దరు చాలా గొప్పవాళ్ళు. ఏ అనుమానాల మధ్య తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ ఉద్యమం నడిచిందో అదే అనుమానాలు ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మనకు కనపడుతున్నాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ దేశంలోని ఆధిపత్య కులాలైన బ్రాహ్మణులు, దేశంలో అయితే బ్రాహ్మణులు, రాష్ట్రంలో అయితే రెడ్లు, కమ్మలు, వెలమలు ఎట్లయితే అధికారాన్ని కైవసం చేసుకొని వాళ్ళ గుప్పిట్లో ఉంచుకున్నారో, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ కులాలే అధికారంలోకి వచ్చినాయి, ఆ కులాలే అధికారాన్ని పంచుకున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కష్టజీవులకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ముస్లింలకు, క్రైస్తవులకు పాలనలో భాగస్వామ్యం లేనటువంటి పరిస్థితి ఈరోజు మనం అనుభవిస్తున్నాం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు, జనాలందరూ మార్పును కోరుకున్నారు, అందుకని ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ను గెలిపించాలని చెప్పి మీరు అన్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో ఉన్నది. సో ఇప్పుడు తెలంగాణలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రజాస్వామ్యం వర్ధిల్లడం అంటే పాలనలో ప్రజల భాగస్వామ్యం ఉండడమే. ఇక్కడ గడిచిన దాదాపు 5 నెలలుగా ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయంలో కూడా ప్రజల భాగస్వామ్యం లేదు. భాగస్వామ్యం లేకపోనే కాక అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అంశాలు ఏవైతున్నాయో దాంట్లో దేన్ని కూడా 100% కాదు, సగం కూడా ఫుల్ఫిల్ చేస్తలేరు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదయపూర్ డిక్లరేషన్కు వాళ్ళు వ్యతిరేకంగా పనిచేసిండ్రు, అదొకటి అయిపోయింది. నేను ఇంతకుముందు చెప్పిన అదొకటి అయిపోయింది. రెండవది ఎన్నికల మేనిఫెస్టోలో ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు ఉన్నటువంటి బీసీలకు ప్రతి సంవత్సరం బడ్జెట్లో 20,000 కోట్ల బడ్జెట్ కేటాయించి బీసీల అభివృద్ధి కోసము మేము ఒక ప్రణాళిక తయారు చేసి దాన్ని అమలు చేస్తామని చెప్పాను. కానీ మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు కేటాయించిన లేదా బీసీలకు కేటాయించిన కూడా కాదు, బీసీలకు ప్రకటించిన బడ్జెట్ 8,000 కోట్లు. అంటే మొదటి దఫా ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే 12,000 కోట్లు కోత పెట్టింది. ఆ ప్రకటించిన బడ్జెట్ అమలు చేస్తారో చేయరాదు మళ్ళీ వేరే విషయం, కానీ ప్రకటించిన బడ్జెట్లోనే 12,000 కోట్లు కోత పెట్టింది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టులు కొంత నామినేట్ చేశారు. దాంట్లో కూడా మళ్ళీ ఆధిపత్య కులాల వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తర్వాత నిన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు 5 సీట్లు పోతే 12 జనరల్ సీట్లు ఉంటాయి. ఆ 12 జనరల్ సీట్లలో 10 సీట్ల వరకు బీసీలకు ఇవ్వాలి, ఎందుకంటే జనాభా దామాష ప్రకారంగా. కానీ 10 సీట్లు కాదు కదా, 3 సీట్లు ఇచ్చి ఇంతకంటే ఎక్కువ మేము ఇవ్వలేమని చెప్పి చేతులు ఎత్తేసిండ్రు. మిగతా సీట్లను ఎవరికి ఇచ్చిండ్రు? ఈ రాష్ట్రంలో అత్యంత సంపన్నులుగా ఎవరైతే ముద్రపడి ఉన్నారో వాళ్ళందరిని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఇళ్లలోకి పోయి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ బీఫామ్ చేతిలో పెట్టి వాళ్ళను పోటీకి నిలబెట్టి గెలిపించే ప్రక్రియను ముందుకు తీసుకొచ్చిండ్రు. అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీసీలకు అన్యాయమే జరిగింది. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది, బీసీలకు స్థానిక సంస్థల్లో 18% రిజర్వేషన్లు ఉన్నాయి, వాటిని 42% పెంచుతామని చెప్పి హామీ ఇస్తూ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. కానీ బీసీ నాయకులుగా మేము డిమాండ్ చేసేది, రాష్ట్రంలో బీసీ జనాభా ఎంత ఉన్నదో అదే రేషియో ప్రకారంగా మాకు సీట్లు ఇవ్వాలి. రాష్ట్రంలో బీసీ జనాభా 55% ఉన్నది, 55% సీట్లు మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ వాళ్ళు 50% ఇవ్వకపోగా 42% ఇస్తామని చెప్పిండ్రు. ఆ 42% కూడా ఇవ్వడానికి వెసులుబాటు లేని పరిస్థితులలో
అంటే 42% రిజర్వేషన్లు పెంచాలంటే జనాభా లెక్కలు సేకరించాలి. జనాభా లెక్కలు సేకరించి 42% రిజర్వేషన్స్ పెంచి ఎన్నికలకు పోవాలి, ఎన్నికలు ప్రకటించాలి. కానీ అది ఏది జరగకుండానే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు జరపడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. జనాభా లెక్కలు సేకరించకుండా కూడా నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంటే మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేసి లేదా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి రిజర్వేషన్లు పెంచుతూ తీర్మానం చేసే అవకాశం ఉంటుంది. కానీ ఆ ప్రయత్నం కూడా చేయకుండానే ఎన్నికలకు సంబంధించిన చర్చ మొదలు పెడుతున్నారు. రేపు జూన్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నదని ప్రకటనలు కూడా వచ్చినాయి. జూన్లో నోటిఫికేషన్ వస్తుంది, జూన్ లాస్ట్ వీక్ జూలై ఫస్ట్ వీక్లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నదంట. అంటే 42% కూడా ఇంకా పెంచలేదు. పోయిన ప్రభుత్వం ఏం చేసింది? అంతకుముందు స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఉండేది. ఆ 34% ఉన్న రిజర్వేషన్లను పెంచాలని డిమాండ్ చేస్తే పెంచకపోగా కేసీఆర్ ప్రభుత్వం దాన్ని తగ్గించి 18% తగ్గించారు. అదే తీవ్రమైన అన్యాయం అని మేము భావిస్తుంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని పెంచకపోగా ఎన్నికల్లోకి పోవడం కోసం సమాయత్తం అవుతున్నారు. అది మళ్ళొకసారి బీసీలను ద్రోహం చేయడమే. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న అన్న, ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత సేమ్ ఇట్లాగే కేసీఆర్ బీసీ రిజర్వేషన్లు 18% తగ్గించినా కానీ లేదా ఇంకో విషయంలో కానీ ఏదైనా క్వశ్చన్ వేస్తే అవును ఇప్పుడే రాష్ట్రం ఏర్పడ్డది కదా, కొంచెం కుదురుకోవాలి కదా, చదువుకోవాలి కదా, కొంచెం ఆగరాదులి ఏమవుతుంది, ఇప్పుడే అదైందా అని చెప్పి చాలామంది మీలాంటి వాళ్ళు కూడా సమాధానాలు చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి కూడా సంవత్సరం కూడా కాలేదు ఇంకా. కానీ పోల్చుకుంటే బీఆర్ఎస్తో కాంగ్రెస్తో పోల్చుకుంటే బీఆర్ఎస్ను అప్పుడు బాగా డిఫెన్స్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ మీద అఫెన్స్ చేస్తున్నారు? కాంగ్రెస్ మీద అఫెన్స్ ఇప్పటిదాకా చేయలేదు. నిజానికి బీఆర్ఎస్ మీద అఫెన్స్ చేయడం మొదలుపెట్టినాం, ఇంకెక్కువ చేయలేదు. కానీ ఇప్పుడు అఫెన్స్ చేయలేదు ఇంకా. కానీ మీరు ఒక మాట అన్నారు, మొన్ననే కదా ప్రభుత్వం ఏర్పాటైంది, ఒక 6 నెలలు సంవత్సరం గడువు ఇవ్వాలి కదా అని మీరు అన్నారు. నిజానికి 6 నెలలు సంవత్సరం గడువు ఇవ్వడం పెద్ద సమయం ఏం కాదు. కానీ ప్రభుత్వం ఏర్పాటైన మొదటి నెల రోజుల్లోనే వాళ్ళ ఆధిపత్య కులాలకు సంబంధించిన అధికారులది మొత్తం లిస్ట్ తీసుకొని అన్ని డిపార్ట్మెంట్లకు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పదవులు మొత్తం వాళ్ళతో నింపేసింది. పదవులు మొత్తం రెడ్లతో, వెలమలతో, కమ్మలతో నింపేసింది. ముఖ్యంగా రెడ్లు కనపడతారు అక్కడ. రాష్ట్ర స్థాయి అధికారులు మొత్తం రెడ్లే కనపడతారు. పార్లమెంట్లో రెడ్లే ఉన్నారు, ప్రభుత్వ అధికారులు రెడ్లే ఉన్నారు. నిన్న అసెంబ్లీ ఎన్నికల్లో రెడ్లే, పార్లమెంట్లో రెడ్లే ఉంటారు, ప్రభుత్వ అధికారులు కూడా రెడ్లే ఉంటారు. వాళ్ళ ప్రయోజనాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో ఏమాత్రం కాలయాపన చేయకుండా వెంటనే దాన్ని అమలు చేస్తున్నారు. బహుజనులకు సంబంధించిన ప్రశ్న వచ్చినప్పుడు మీరు కొద్ది రోజులు ఆగొచ్చు కదా అని అంటున్నారు. ఆ కొద్ది రోజులు వీళ్ళు ఆగొచ్చు కదా అని చెప్పడానికి బదులు వాళ్ళ నియామకాలు తగ్గించుకొని, వాళ్ళ ప్రాతినిధ్యాన్ని తగ్గించుకొని ఆ సీట్లను బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఇచ్చి లేదా ముస్లింలకు ఇచ్చి నింపొచ్చు కదా. నేను ఒక బీసీలకు సంబంధించి మాత్రమే మాట్లాడుతున్నా. ఒక మాట చెప్తాను, ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లింలందరూ, ఈ రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్లందరూ 100% బీజేపీకి వ్యతిరేకంగా, బీఆర్ఎస్కి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిండ్రు. వాళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా ఓట్లు వేయడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడ్డాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. స్ట్రైట్గా ఈ మీడియా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా, ఎంతమంది ముస్లింలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలుగా ఉన్నారు? ఎంతమంది ముస్లింలు కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలుగా ఉన్నారు? ఒక్కరి పేరు చెప్పండి. ఒక్కరు లేరు. క్రిస్టియన్లు ఎంతమంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు? ఒక్కరు లేరు. బీసీలు ఎంతమంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు? చాలా తక్కువగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి పద్మశాలీలు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఒక్కరు లేరు. ముదిరాజులు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఒకే ఒక్కడు. ఇట్లా అత్యధిక జనాభా ఉన్నటువంటి కులాల నుండి ఒకరు లేదా ఇద్దరు ఉంటారు. ముస్లిమ్స్ నుంచి ఎవరు లేరు, క్రిస్టియన్ నుండి ఎవరు లేరు, చాలా కులాల నుండి అసలు ప్రాతినిధ్యమే లేదు. ఆ ప్రాతినిధ్యం లేని కులాలకు ప్రాతినిధ్యం కల్పించడం కోసం అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. ఆ తర్వాత నామినేట్ అయ్యేటువంటి పోస్టులలో అది ఎమ్మెల్సీ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవులు కావచ్చు, ఈ పదవుల్లోనైనా ఆ కులాల నుండి వాళ్ళకు రిప్రజెంటేషన్ ఉండాలని డిమాండ్ చేస్తాం. మొన్న ప్రకటించిన లిస్టు నామినేటెడ్ పోస్టులలో కూడా మొన్న ప్రకటించిన లిస్టులో 34 మంది కార్పొరేషన్ చైర్మన్లను ప్రకటిస్తే దాంట్లో సగం మంది రెడ్డి కులస్తులే ఉన్నారు. ఒక క్వశ్చన్ అన్న, ఈ మధ్యలో మీరు చెప్పిన దాని ప్రకారము ఇప్పుడు మీరు అన్నారు, మీరు బీసీలకి తక్కువ టికెట్లు ఇచ్చిండ్రు, ముస్లింలకు అసలు ఇవ్వలేదు అని చెప్పి మీరు అన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులకి, అమరవీరుల కుటుంబాలకు కూడా టికెట్లు ఇవ్వాలని చెప్పి అన్నారు. ఆ సందర్భంలో శ్రీకాంతాచారి వాళ్ళ తల్లికి టికెట్ ఇవ్వడం జరిగింది.
టికెట్ ఇస్తే అక్కడ ఏం జరిగింది, తను ఓడిపోయింది. గెలుపు గుర్రాలను చూసుకుంటారు కదా. నేను అనేది గెలుపు గుర్రాలు అనే విషయానికి వస్తే, గెలుపు గుర్రాలు ఎవరంటే ఆధిపత్య కులాల నుండి వచ్చిన వాళ్ళు. గెలుపు గుర్రాలు ఎవరంటే అత్యంత సంపన్నులు. ఈ రెండింటిని ప్రామాణికంగా తీసుకొని గెలుపు గుర్రాలు అంటున్నారు. ఈరోజు రాష్ట్రంలో అత్యంత ధనికులు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, లేదా ఏ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు? వందల సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో తిష్ట వేసి రాష్ట్ర సంపద మొత్తం దోచుకున్న వాళ్ళందరూ కూడా అత్యంత సంపన్నులుగా ఉన్నారు. రాష్ట్ర సంపద దోచుకొని వందల వేల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఆర్థిక నేరగాళ్ళు అవుతారు, కానీ నాయకులు ఎట్లయితారు? వాళ్ళకి చట్టసభలోకి పోయే అర్హత వాళ్ళకి ఎక్కడిది? ఆ నైతికత వాళ్ళకి ఎక్కడిది? ఆర్థిక నేరగాలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత ఎన్నికలు జరిగితే, ఎన్నికలు ప్రజాస్వామికంగా జరిగితే అప్పుడు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ డబ్బుతో సంబంధం లేకుండా గెలవడానికి అవకాశం ఉంటుంది. ఎన్నికలు ఎప్పుడు డబ్బుతో ముడిపడి లేదు. ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారంగా వాళ్ళు ఎంతవరకు అయితే ఖర్చు పెట్టుకోవడానికి పర్మిట్ చేస్తారో అంతవరకే ఖర్చు పెట్టుకుని ఎన్నికల్లో గెలవాలి. దాన్ని ఉల్లంఘిస్తే అంతకంటే ఎక్కువ ఖర్చు పెడితే వాళ్ళు నేరగాళ్ళు అవుతారు, కానీ నాయకులు గారు. ఇప్పుడు మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ పోటీ చేసిన వాళ్ళు ఎంతమంది ఎన్నికల నియమావళి ప్రకారంగా ఎన్నికల్లో ఖర్చు పెట్టి పోటీ చేసి గెలిచిండ్రు? ఓడిపోయిన వాళ్ళు కానీ, గెలిచిన వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా దాన్ని దాటి ఖర్చు పెట్టిండ్రు కదా. ఆ విషయం రాష్ట్రంలో ప్రజలకు అందరికీ కూడా తెలుసు కదా, అధికారులకు అందరికీ కూడా తెలుసు కదా, నాయకులకు అందరికీ కూడా తెలుసు కదా. ఆ తెలిసిన వాళ్ళను విషయం తెలిసిన తర్వాత వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి, కానీ వాళ్ళ నాయకులుగా చట్టసభలకు పంపించడం అనేది అన్యాయం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తూ మొత్తం దేశవ్యాప్తంగా బీసీల కులగణన చేస్తాం మేము, ఆ కులగణన ప్రకారము బీసీలకి రిజర్వేషన్లు కూడా ప్రకటిస్తాము అని చెప్పి ఒక గొప్ప మాట చెప్పాడు. అంటే వాస్తవంగా మండల కమిషన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు కూడా బీసీల కులగణన కేసీఆర్ కూడా తీస్తామన్నాడు, అది దగ్గర పెట్టుకున్నాడు. నీకు తెలుసు, మా అందరూ తెలిసిన విషయమే అది. అంటే జనాభా లెక్కలు దగ్గర పెట్టుకొని ఎవరి జనాభా ఎంత ఉన్నదో అని స్కీములు ఇస్తున్నారు తప్ప రాజకీయ పదవులు కానీ అధికారంలో భాగస్వామ్యం కానీ ఇస్తలేరు. సో ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పిన మాట నిజమవుతుందని చెప్పి మీకు ఏమైనా నమ్మకం ఉన్నదా? రాహుల్ గాంధీ చెప్పిన దాంట్లో 2 అబ్జర్వేషన్స్ ఉన్నాయి అన్న. ఒకటి, రాహుల్ గాంధీ చెప్పేది దేశంలో మేము అధికారంలోకి వస్తే కులాల వారిగా జనాభా లెక్కలు సేకరిస్తామని హామీ ఇస్తున్నారు అన్న. సంతోషం. అది అధికారంలోకి రాకపోతే, అధికారంలోకి వస్తే కులాల వారికి జనాభా లెక్కలు సేకరిస్తామని హామీ ఇస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి రాకపోతే, తెలంగాణలో అయితే వచ్చింది కదా. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా లెక్కలు సేకరించే అధికారం ఉండదు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జనాభా లెక్కలు సేకరించినప్పుడు దాంట్లో ఇది కూడా పెట్టాల్సి ఉంటుంది, ఈ అంశం కూడా పెట్టాలి. అది అధికారికంగా జనాభా లెక్కలు సేకరించినట్టు అవుతుంది. అందుకని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా లెక్కలు సేకరిస్తే కోర్టులలో కేసులు కూడా అయినాయి. కాబట్టి ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదు. మొత్తం దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు సేకరించినప్పుడు కులాల వారికి జనాభా లెక్కలు సేకరిస్తే దానికి ప్రభుత్వ గుర్తింపు ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ గుర్తింపు, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు ఉంటుంది. అది జరగాలి. అయితే రాహుల్ గాంధీ ఇచ్చే స్టేట్మెంట్ మంచిది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జనాభా లెక్కలు సేకరిస్తే మంచిది, అధికారంలోకి రాకపోతే ఓకే రాకపోతే ఇప్పటికే భారతదేశంలో కులాల వారికి జనాభా లెక్కలు సేకరించింది లాస్ట్ టైము 1931లో. అంటే బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్నప్పుడు ఇక్కడ జనాభా లెక్కలు కులాల వారిగా సేకరించడం జరిగింది. ఆ తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కదా. ఆ 50 సంవత్సరాల కాలంలో ఎప్పుడు జనాభా లెక్కలు సేకరించని పార్టీ ఇప్పుడు సేకరిస్తుందని చెప్తే ఎట్లా నమ్మాలి? బీజేపీ ప్రభుత్వం కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే జనాభా లెక్కలు సేకరిస్తామని హామీ ఇచ్చాను. అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి, కానీ జనాభా లెక్కలు సేకరించలేదు. పైగా మేము సేకరించము అని చెప్పాను, మేము సేకరించమని చెప్పాను. ఎవరికి? సుప్రీంకోర్టుకు చెప్పాను. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడైన రాహుల్ గాంధీ మేము అధికారంలోకి వస్తే జనాభా లెక్కలు సేకరిస్తామని చెప్తాం. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఏఐసిసికి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనా రాహుల్ గాంధీ? ఈ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన ఖర్గే కదా, రాహుల్ గాంధీ కాదు కదా. మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుడు ఈ స్టేట్మెంట్ ఇవ్వాలి, మా పార్టీ అధికారంలోకి వస్తే జనాభా లెక్కలు సేకరిస్తాం. ఆ అధికారం మల్లికార్జున ఖర్గేకి ఉంటుంది. లేదా పార్టీ నాయకుడిగా రాహుల్ గాంధీకి ఉంటుంది, సోనియా గాంధీకి ఉంటుంది, గ్రామ వార్డు మెంబర్ నుండి పార్లమెంట్ మెంబర్ వరకు ఆ పార్టీకి సంబంధించిన నాయకులకు అందరికీ ఉంటుంది. లేదా గ్రామశాఖ అధ్యక్షుడి నుంచి జాతీయ అధ్యక్షుడి వరకు అందరికీ ఉంటుంది. కానీ ఒక రాహుల్ గాంధీ ఈ హామీ ఇచ్చిండని చెప్పడం కూడా అది ఇక్కడ ఈ దేశంలో ఉన్న బహుజనులను అవమానానికి గురి చేయడమే. అది కరెక్ట్ కాదు. ముందు మల్లికార్జున ఖర్గే ప్రకటించాలి, దాన్ని మిగతా పార్టీ శ్రేణులు అందరూ కూడా కింద నుండి పైదాకా అందరూ కూడా మాట్లాడాలి.
కానీ ఒక రాహుల్ గాంధీ మాట్లాడిండు, రాహుల్ గాంధీ మాట్లాడిండు, రాహుల్ గాంధీ మాట్లాడిండు. రాహుల్ గాంధీ దేశ ప్రధాని కాదు, పార్టీ అధ్యక్షుడు కూడా కాదు కదా. మనం క్లియర్గా మాట్లాడుకుందాం, మోమాటం లేకుండా. బీజేపీకి అధ్యక్షుడు ఎవరంటే నడ్డా, కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఎవరంటే మల్లికార్జున ఖర్గే. మల్లికార్జున ఖర్గే మాట్లాడాలి. బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షులు ఎవరంటే కేసీఆర్ మాట్లాడాలి. కేసీఆర్తో పాటుగా మిగతా పార్టీ మొత్తం మాట్లాడితే దానికి ఒక శానిటీ ఉంటుంది. మల్లికార్జున ఖర్గేతో పాటు మిగతా పార్టీ మొత్తం మాట్లాడితే ఇది పార్టీ స్టాండ్ అని అనుకుంటాం. కానీ రాహుల్ గాంధీ స్టాండర్డ్ పార్టీ స్టాండ్గా మనం ఎట్లా తీసుకుంటాం? సంవత్సరాలుగా బీసీలు, ఎస్సీ, ఎస్టీలు మోసపోతూనే ఉన్నారని చెప్పి అంటున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా మీరు చెప్పినట్టుగా అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా కావచ్చు జరిగింది. సో ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మొన్న ఈ మధ్య నిన్ననే స్టేట్మెంట్ వచ్చింది అనుకుంటా, జూన్లో చేస్తామని చెప్పి. బీసీ నాయకునిగా గ్రామ పంచాయతీ ఎలక్షన్ల గురించి, బీసీ రిజర్వేషన్ల గురించి మీరు ఏమనుకుంటారు? ఇప్పుడు నేను ముందు మీరు మాట్లాడే దాంట్లో 2 విషయాలు మాట్లాడతాను. దేశంలో ఏఐసిసి నాయకత్వంలో ఎలక్షన్ క్యాంపెయిన్ ఒక తిరిగి జరుగుతుంది. రాష్ట్రాల్లో పిసిసి నాయకత్వంలో ఎలక్షన్ క్యాంపెయిన్ లేదా ఎన్నికల నిర్వహణ విధానం అంటే దానికి పూర్తి వ్యతిరేకంగా జరుగుతుంది. ఇంకొక తిరిగి అనడానికి కూడా వీలు లేదు. ఏఐసిసి అభిప్రాయానికి వ్యతిరేకంగా పిసిసి లేదా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా నిర్ణయం తీసుకొని పనిచేస్తున్నది. ఇదే ప్రమాదకరమైంది. నేను ముందే చెప్పుకుంటూ వచ్చిన, ఉదయపూర్ డిక్లరేషన్కు వ్యతిరేకంగా పనిచేసిండ్రు, ఎన్నికల మేనిఫెస్టోకు వ్యతిరేకంగా పనిచేసిండ్రు. రేపు గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాళ్ళు ఏ మేరకు న్యాయం చేస్తారనేది ఇంకా అనుమానమే ఉన్నది. ఎందుకంటే గతంలో జరిగిన 3 ఎన్నికలు లేదా 3 సందర్భాలు, బడ్జెట్ చూసినాం, 2 ఎన్నికలు చూసినాం. ఈ 3 వాళ్ళ ఏఐసిసి విధానానికి నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ 3 కూడా మనకు ఫలితాలు కనపడతాయి. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే రకంగా మోసం చేయాలన్న గ్యారంటీ అయితే ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నికలకు సంబంధించిన ప్రస్తావన లీక్ చేస్తాను, కానీ బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామనే చర్చ ఎక్కడ తీసుకురాలేదు ఇప్పటిదాకా. ప్రభుత్వాలు అధికారికంగా తీసుకురాలేదు. అందుకని మనం డిమాండ్ చేసేది ఏంటంటే, మేము బీసీ నాయకులుగా, తెలంగాణ జేఏసీ నాయకులుగా, తెలంగాణ ఉద్యమ నాయకులుగా డిమాండ్ చేసేది ఏంటంటే, మొట్టమొదటిగా రిజర్వేషన్లకు సంబంధించి ప్రకటన చేయాలి. రిజర్వేషన్లు ఒక బీసీలకు పెంచడం మాత్రమే కాదు, ఇంకా చాలా స్పష్టంగా చెప్తున్నాం. బీసీలు 55% ఉన్నారు. 55% జనాభా ప్రకారంగా బీసీలకు వార్డు మెంబర్ నుండి పార్లమెంటు మెంబర్ వరకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి. నంబర్ 1. మహిళలు 50% ఉన్నారు. మహిళలకు కూడా గ్రామ వార్డు మెంబర్ నుండి పార్లమెంటు మెంబర్ వరకు వాళ్ళ జనాభా ప్రాతిపదికగా వాళ్ళకు ప్రాతినిధ్యం కల్పించాలి. ముస్లింలు ఈ రాష్ట్రంలో దాదాపు 15-16% ఉన్నారు. ఆ ముస్లింలకు కూడా స్థానిక సంస్థల నుంచి పార్లమెంటు స్థాయి వరకు కూడా వాళ్ళకి ఆ జనాభా దామాష ప్రకారం ప్రాతినిధ్యం కల్పించాలి. ఇట్లా కులాల వారీగా, మతాల వారీగా ఎవరి ప్రాతినిధ్యం వాళ్ళకు కల్పిస్తే అందరూ ఆ పాలనలో భాగస్వామ్యం కావడానికి అవకాశం ఉంటుంది. ఆ పాలన సుసంపన్నం కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ వర్గానికి సంబంధించిన సమస్యల్ని ఆ వర్గ ప్రతినిధులు అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, లేదా జిల్లా పరిషత్ కానీ, మండల పరిషత్ కానీ, గ్రామ పంచాయతీ నుండి పార్లమెంటు వరకు అన్ని స్థాయిలలో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం చర్చ పెట్టి నిర్ణయాలు తీసుకొని దాన్ని అమలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం వీళ్ళు కల్పిస్తలేరు. ఇంతకుముందుకు స్థానిక సంస్థలలో బీసీలకి ఎంత రిజర్వేషన్ ఉండేనా? 34% ఉండే. 34. సో 34% తెలంగాణ వచ్చిన తర్వాత 18% తగ్గించారు. 18 తగ్గించారు. సగానికి పైగా, అంతే. 18% తగ్గించారు, సగానికి తగ్గించారు. అదే తీవ్రమైన అన్యాయం. అంటే ఇప్పుడు ఆ 18ని 34 పెంచమని అంటున్నారా, లేదంటే ఇంకా జనాభాకు తగ్గట్టుగా పెంచమని అంటున్నారా మీ డిమాండ్? మా డిమాండ్ బీసీ నాయకులుగా, తెలంగాణ ఉద్యమ నాయకులుగా జనాభా దామాష ప్రకారంగా సీట్లు పెరగాలి. జనాభా దామాష ప్రకారం అది 40%, 50%, 60% కాదు. బీసీ జనాభా ఎంత ఉంటే ఆ జనాభా ప్రాతిపదికగా ప్రాతినిధ్యం, జనాభా ఎంత ఉంటే అంతవరకు వాళ్ళ ప్రాతినిధ్యం పెరగాలి. ముస్లిం జనాభా ఎంత ఉంటే అంతవరకు వాళ్ళ ప్రాతినిధ్యం పెరగాలి. ఎవరి ప్రాతినిధ్యం వాళ్ళకి పెరగాలి, ఎవరి ప్రాతినిధ్యం వాళ్ళకు దక్కాలి. స్థానిక సంస్థలు దక్కాలి, అసెంబ్లీలో దక్కాలి, పార్లమెంట్లో దక్కాలి. అయితే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికలు ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంటే మీరు అన్నది కరెక్టే, కానీ ఇప్పుడు జనాభా నిష్పత్తి ప్రకారము రిజర్వేషన్లు కేటాయించాలంటే ఎవరి జనాభా ఎంతనో తెలవాలంటే ముందు కులగణన జరగాలి, జనాభా లెక్కలు తీయాలి. సో ఇప్పటికిప్పుడు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరగడానికి ముందే జనాభా లెక్కలు చేయడానికి, సేకరించడానికి సాధ్యమవుతుందా? ఒక మాట చెప్తా, గతంలో జరిగిన ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తా. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మొత్తం జనాభా లెక్కలు సేకరించడం కోసం
ఒక్కరోజు సమయం కేటాయించి యంత్రాంగాన్ని మొత్తం కూడా సమాయత్తం చేస్తే ఆ ఒక్క రోజులో మొత్తం జనాభా లెక్కలు సేకరించి ప్రభుత్వానికి అప్పచెప్పిండ్రు. కొత్తగా జనాభా లెక్కలు సేకరించాలంటే ఆ ఒక్క రోజు లేదా వారం రోజుల్లో సరిపోతుంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే చేయాలనే ఆకాంక్ష చిత్తశుద్ధి ఉంటే ఒక వారం రోజులు సరిపోతుంది. జనాభా లెక్కలు సేకరించి ఆ మొత్తం కన్సల్టేట్ చేసి ఎవరి జనాభా ఎంత ఉన్నది అనేది మొత్తం లెక్కలే చెప్పడానికి వారం రోజులు సరిపోతుంది చిత్తశుద్ధి ఉంటే. చిత్తశుద్ధి లేకపోతే ఇప్పుడు సమయం సరిపోదు కాబట్టి జనాభా లెక్కలు సేకరించలేకపోయినామని దానికి ఒక కారణం చెప్పి వాయిదేస్తారు. ఒకటి. రెండవది ఏంటంటే కేసీఆర్ నాయకత్వంలో ఇప్పటికే జనాభా లెక్కలు సేకరించి ఉన్నది. 10 సంవత్సరాల కింద, దాదాపు 7-8 సంవత్సరాల కింద జనాభా లెక్కలు సేకరించి ఉన్నది. సమగ్ర సర్వే పేరు మీద జనాభా లెక్కలు సేకరించి ఉన్నది. ఆ జనాభా లెక్కలు మొత్తం కూడా ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అవి అధికారికంగా జనాభా లెక్కలు సేకరించింది. ఆ జనాభా లెక్కలు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఆ రిపోర్ట్ ఆధారంగా కూడా రిజర్వేషన్లను అమలు చేయవచ్చు. ఎందుకంటే అది కూడా ప్రభుత్వం సేకరించిన రిపోర్టే కదా. అప్పుడు కేసీఆర్ దాన్ని బయటికి రిలీజ్ చేయలేదు. అప్పుడు కేసీఆర్ ఏ కారణం చేత రిలీజ్ చేయకపోయినా ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేసే అధికారం వీళ్ళకు ఉన్నది కాబట్టి ఆ జనాభా లెక్కలను పబ్లిక్ ముందు ప్రకటించాలి. ఆ లెక్కల ప్రకారంగా రిజర్వేషన్లను కూడా అమలు చేయాలి. కానీ ఇంతకుముందు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు జనాభా లెక్కలు సేకరించే అధికారం లేదు అని చెప్పి అన్నారు. ఇప్పుడు అంటే కేసీఆర్ అప్పుడు సమగ్ర కుటుంబ సర్వే కదా, జనాభా లెక్కలు కాదు. నేను అనేది సమగ్ర కుటుంబ సర్వేలో జనాభా లెక్కలు కూడా ఒక ప్రధాన భాగమైనవి. దాంట్లో ఇది కూడా ప్రధాన అంశంగా ఉన్నది. ఈ లెక్కల కోసం తాత్కాలికమైన వెసులుబాటు కోసము బీసీలకు మిగతా వర్గాలకు రిజర్వేషన్లు పెంచడం కోసము దాన్ని వాడుకోవడానికి అవకాశం ఉన్నది. అభ్యంతరం లేదు, వాడుకోవడానికి అవకాశం ఉన్నది. లేదు దాన్ని వాడుకోమనంటే మళ్ళీ రిజర్వేషన్ ప్రక్రియ మొదలుపెట్టి మళ్ళీ జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ మొదలుపెట్టి వారం రోజులలో దాన్ని పూర్తి చేయవచ్చు. ఇంత సుదీర్ఘ ప్రయాణంలో వారం రోజులు పెద్ద సమస్య కాదు. రాష్ట్రానికి అధికారం లేదన్నారు. నేను అనేది రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి టెంటేటివ్గా సుమారుగా ఇంతవరకు వీళ్ళ జనాభా ఉన్నదని చెప్పి లెక్కలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోవచ్చు కాక, కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోవచ్చు అధికారికంగా, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి జనాభా లెక్కలు సేకరించే అవకాశం ఉన్నది కాబట్టి జనాభా లెక్కలు సేకరించి ఆ సేకరించిన జనాభా లెక్కల ప్రకారంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి అవకాశం ఉన్నది. మన దేశంలో వేరే ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా జనాభా లెక్కలు సేకరించడం ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లా ఏమైనా జరిగింది ఎక్కడైనా? బీహార్లో సేకరించారు. బీహార్లో బీసీల పాపులేషన్ 63% ఉన్నదని అధికారికంగా ప్రకటించడం కూడా జరిగింది. ఓకే, డిస్పోర్స్ ఉన్నాయి దాని మీద కూడా. మీరు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా సేకరిస్తుందని చెప్పి డిస్పోర్స్ అంటే వేరే వాళ్ళు క్వశ్చన్ చేయడం ఇదంతా జరిగింది. కానీ జనాభా లెక్కలు సేకరించారు. అక్కడ సేకరించినట్టుగా తెలంగాణలో కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించినట్టుగా ఇప్పుడు కూడా సేకరించి ఆ లెక్కల ప్రకారంగా రిజర్వేషన్లను ప్రకటించవచ్చు, రిజర్వేషన్లను అమలు చేయవచ్చు. ఓకే, కాబట్టి ఆ దిశగా ఆ పద్ధతిలో ముందుకు పోవాలని డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం చేయదు, తనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ల అనుభవాలు మీకు ఉన్నాయి. సో గ్రామ పంచాయతీ కూడా చేస్తారనే నమ్మకం మీకు లేదు. సో ఒక బీసీ సంఘం నాయకుడిగా సో ప్రభుత్వాలు ఇట్లాంటి చర్య తీసుకోకుంటే మీరు నెక్స్ట్ చేయబోయే ప్రోగ్రామ్ ఏంటి? ఇప్పుడు మొట్టమొదటిగా ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, రెండవ పార్టీ తెలుగుదేశం పార్టీ, మూడో పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ, తర్వాత బీఆర్ఎస్గా మారింది. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు విశ్వాసం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నారు, ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చింది. ఆ విశ్వాసం కోల్పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ మీద కూడా విశ్వాసం కోల్పోయిన తర్వాత ఆ రెండింటిని వ్యతిరేకించి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. రేపు ప్రజల ఆకాంక్షల మేరకు, ప్రజల డిమాండ్ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం జనాభా లెక్కలు సేకరించి ఈ డిమాండ్స్ను పరిగణలోకి తీసుకుని అమలు చేయకపోతే నిన్న ఓడిపోయిన ప్రభుత్వాలు ఎట్లయితే పోయినాయో రేపు ఈ ప్రభుత్వాన్ని కూడా ఓడిస్తాం. అంతిమంగా ఇక్కడ బహుజన రాజ్యాన్ని నిర్మించుకుంటాం. తెలంగాణ ఉద్యమ నినాదం తెలంగాణలో బహుజన రాజ్యం. ఆ తెలంగాణలో బహుజన రాజ్య నినాదం ఏదైతే ఉన్నదో ఆ నినాదాన్ని సాధించుకోవడం కోసం ఇప్పటి నుండి బహుజనులందరినీ కూడా సమీకరించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వీళ్ళందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున బలమైన సామాజిక ఉద్యమాన్ని నిర్మిస్తాం. రేపు అధికారంలోకి వచ్చేది కూడా మళ్ళీ మేమే, తప్పనిసరిగా అధికారంలోకి వస్తాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి పార్లమెంట్లో మెజారిటీ ఎంపీలో దానికి ఓటింగ్లో ఓటేస్తే అక్కడ ఆమోదం పొందితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు కావచ్చు, రాష్ట్రంతో సంబంధం లేకుండా ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, ఈ దేశంలో ఉన్న జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అందరూ మద్దతు చేసి అక్కడ బిల్లు పాస్ చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ తెలంగాణలో బహుజనుల అధికారంలోకి రావడానికి
పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సిన అవసరం లేదు, ఆధిపత్య కులాల ఆమోదం అక్కర్లేదు, వాళ్ళ మద్దతు కూడా అక్కర్లేదు. ఓటు చైతన్యంతో ఇక్కడ ఉన్నటువంటి బీసీలు అందరూ, ఓటు చైతన్యంతో ఇక్కడ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, క్రిస్టియన్ వీళ్ళందరినీ కలుపుకొని ఒక పెద్ద సామాజిక ఉద్యమాన్ని నిర్మించి వచ్చే ఎన్నికల్లో మేమే గెలవడం కోసం ప్రణాళికలు తయారు చేస్తున్నాం, దాన్ని అమలు చేస్తాం. రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేసినా చేయకపోయినా ఖచ్చితంగా బలమైన సామాజిక ఉద్యమాన్ని నిర్మిస్తాం, అధికారంలోకి వస్తాం. సమస్య దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఇన్ని పెద్ద ఉద్యమాలని నడిపినటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం, బహుజన నాయకత్వం ఇప్పుడు ఇవన్నీ భరించడానికి సిద్ధంగా లేదు. ఓకే, కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బహుజన రాజ్యాన్ని నిర్మించుకుంటాం. బహుజన రాజ్యాన్ని నిర్మించుకుంటాం, అధికారంలోకి వస్తామంటే మీరు భవిష్యత్తులో బీసీలంతా కలిసి ఏదైనా పార్టీ పెట్టడానికి ఖచ్చితంగా రాజకీయ పార్టీ పెట్టడమైనా జరగవచ్చు, లేదా ఈ ఆలోచన ఉన్నటువంటి ఏదైనా ఒక రాజకీయ పార్టీతో కలిసి పనిచేసి అధికారంలోకి రావడమైనా కావచ్చు. రెండిట్లో ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఇదే అభిప్రాయంతో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఇప్పటికే చాలా ఉన్నాయి. కానీ రెండు అనుభవాలు ఉన్నాయి కదా తెలంగాణలో. బీసీలు చాలామంది కూడా పార్టీలు పెట్టారు. చెరుకు సుధాకర్ అన్న లాంటి వాళ్ళు, దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళు తెలంగాణలో పార్టీ పెట్టి రాజకీయ పార్టీల చేతుల్లో మోసపోయిన అనుభవం ఉంది. యాజ్ ఏ బీసీలుగా మనం సొంతంగా బీసీలు పార్టీ పెడితే ఎవరు సపోర్ట్ చేయకుండా ఫెయిల్ అయిన పరిస్థితి కూడా ఉంది. రెండు అనుభవాలు ఉన్నాయి. సో ఈ రెండు అనుభవాల నుంచి మీరు రేపు భవిష్యత్తు కార్యక్రమం ఎట్లా రూపొందించబోతున్నారు? ఇక్కడ ప్రశ్న మంచిది, కానీ విషయం ఏంటంటే ఒకసారి విఫలమైన ఉద్యమం రెండోసారి సక్సెస్ కాకుండా ఏం పోదు. తెలంగాణ ఉద్యమం 69 ఉద్యమం విఫలమైంది. దానికంటే ముందు జరిగిన నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం విజయవంతమైంది. ఆ తర్వాత ఆంధ్ర సంపన్న వర్గాల విష కౌగిల్లోకి పోయి మోసపోయింది. అక్కడ ఆంధ్ర సంపన్న వర్గాల విష కౌగిల్లోకి పోయి మోసపోయిన చరిత్ర మనకు తెలుసు. 69 ఉద్యమం విఫలమైన విషయం మనకు తెలుసు. భవిష్యత్తులో విఫలం కాకుండా విజయం సాధించడం కోసం దానికి అవసరమైన కార్యాచరణ రూపొందించుకొని ప్రజల్లోకి పోవడం కోసం దానికి సంబంధించిన అనుభవాలన్నింటినీ పాఠాలుగా తీసుకుంటాం. దాచి దొంగల పాలు చేసినట్టు ప్రతిసారి ఇదే పరిస్థితి అవుతున్నది. సో దానికి సంబంధించిన గట్టి ఆలోచన ఏమన్నా చేస్తున్నారని ఈ గడిచిన అనుభవాలన్నింటినీ కూడా గుణపాఠంగా తీసుకొని భవిష్యత్తులో ఒక అద్భుతమైన కార్యక్రమం రూపొందిస్తాం. మాకు బీసీ నాయకులుగా, తెలంగాణ ఉద్యమ నాయకులుగా ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి మెరిట్ ఏంటంటే రాష్ట్రంలో, దేశంలో పనిచేస్తున్నటువంటి మీడియా మొత్తం కూడా ఆధిపత్య కులాలకు అనుకూలంగా పనిచేస్తున్నది. ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్న సంపన్న వర్గాల ఆర్థిక ప్రయోజనాలకు అనుకూలంగా పనిచేస్తున్నది. అదే సందర్భంలో టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత సోషల్ మీడియా బహుజనుల చేతుల్లోకి వచ్చింది. తక్కువ పెట్టుబడితో అభిప్రాయాలు వ్యక్తీకరించుకునే, తక్కువ పెట్టుబడితో తక్కువ కాలంలో అభిప్రాయాలని ప్రజలతో పంచుకునే అవకాశము సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా అందుబాటులోకి వచ్చింది. దీన్ని మేము సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. ఈ యూట్యూబ్ ఛానల్స్ నడిపే వాళ్ళందరూ కూడా బహుజనులే. 90% కాదు, 99% యూట్యూబ్ ఛానల్స్ నడిపే వాళ్ళందరూ కూడా బహుజనులే. ఆ బహుజన నినాదంతో గొంతు కలుపుతారు, కానీ ఆధిపత్య కులాలతో చేతులు కలపడం అనేది సాధ్యం కాదు. బలమైన ప్రజా ఉద్యమం నడిచినప్పుడు ఆ ఉద్యమానికి అనుకూలంగా వాళ్ళ కార్యాచరణ, వాళ్ళ విధానాలు రూపొందించుకొని ప్రజలకు అందుబాటులోకి వస్తారు. వాళ్ళు కూడా ఆ ఉద్యమంలో భాగమవుతారు. కానీ ఈ ఉద్యమానికి వ్యతిరేకంగా ఆధిపత్య సంపన్న వర్గాలతో చేతులు కలపడం అనేది అసహజమైంది, సాధ్యం కానిది. కాబట్టి అట్లా పోరు ఎవరు కూడా, అట్లా ఎవరు పోరు. వీళ్ళందరూ కూడా ప్రజలతో ఉంటారు, ప్రజా ఉద్యమాలతో ఉంటారు, మీడియా వాళ్ళందరూ కూడా. రెండో మాట చెప్తున్నా, ఇప్పుడున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా యాజమాన్యాలందరూ కూడా ఆధిపత్య కులాలకు సంబంధించిన వ్యాపార వర్గాలు. కింది స్థాయిలో పనిచేసే వాళ్ళందరూ కూడా అందరూ బహుజనులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళందరూ ఉంటారు. రిపోర్టర్ల నుండి స్టాఫ్ రిపోర్టర్ల వరకు, మండల రిపోర్టర్ల నుండి స్టాఫ్ రిపోర్టర్ల వరకు రాష్ట్ర స్థాయిలో పనిచేసే వాళ్ళు కూడా మన బహుజనులే ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా నిన్న తెలంగాణ కోసం, తెలంగాణ జర్నలిస్టులు అని చెప్పి ఆ టాగ్ లైన్తో ఎట్లయితే పనిచేసిందో, రేపు బహుజన రాజ్యం కోసం బహుజన విలేకరులు అనే నినాదంతో మళ్ళీ ముందుకు వస్తారు. వాళ్ళందరూ ఉద్యమంలో భాగమవుతారు. అవసరమైతే వాళ్ళే ఉద్యమానికి ఒక దిక్సూచిగా పనిచేస్తారు. రాబోయే కాలం అంతా మళ్ళీ పోరాట కాలమే అంటారు. తప్పనిసరి పోరాటం చేస్తాం, విజయం సాధిస్తాం. నిన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నట్టుగా రేపు బహుజన రాజ్యాన్ని కూడా నిర్మించుకుంటాం, దాంట్లో డౌట్ లేదు. మా టీవీ స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలన్నా. నమస్కారం. ధన్యవాదాలు. మరొకసారి మీకు కూడా మాతృక టీవీ యాజమాన్యానికి, ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేసినటువంటి యాంకర్ రాజేష్ ఖన్నాకు, మిగతా కెమెరామెన్
తమిళ రాజు మిగతా వాళ్ళకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతం చేసినట్టుగానే ఈ రోజు నుండి రేపు వచ్చే ఎన్నికల వరకు జరగబోయే బహుజన ఉద్యమాన్ని కూడా దాంట్లో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని, ఆ బహుజన ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రాజకీయ అధికారాన్ని సాధించుకోవాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. జరగబోయే ఉద్యమంలో మీరందరూ కూడా భాగస్వాములు అవుతారనే ఒక ఆశ, బలమైన నమ్మకం కూడా ఉన్నది. దాని ద్వారా మాత్రమే మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతాం. లేదంటే ఈ ఆధిపత్య కులాలను అధికారంలో పెట్టి వాళ్ళకు వినతి పత్రాలు ఇచ్చి ధర్నాలు చేసి నిరసన కార్యక్రమాలు చేసి సమావేశాలు ఏర్పాటు చేసి ఇట్లా అడుక్కునే బతుకులు మనకొద్దు. అధికారాన్ని పంచుకునే జీవితాలు మనం గడుపుకుందాం. ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇద్దాం. ప్రజలందరూ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలి. అందరి భాగస్వామ్యంతో మాత్రమే ఇక్కడ ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. కాబట్టి ఆ దిశగా మనం అందరం కూడా కలిసి నిర్ణయాలు తీసుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ సూచన అయితే చేసిందో అంబేద్కర్ గారి సూచన మేరకు పేరియార్, నారాయణ గురు, సాహు మహారాజ్ లాంటి మహనీయుల స్ఫూర్తితోని తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణలో బహుజన ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా కూడా కాన్షిరామ్ను స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తామని చెప్పి ప్రజలకు మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ దేశవ్యాప్తంగా జరిగేటువంటి బహుజన ఉద్యమాన్ని విజయవంతం చేయాలని మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ.